సీజనల్గా విరబూసే ఆస్ట్రా పూలు చాలా బాగుంటాయి కదండి. నిండైన రంగులతోటి ఆ ఆస్ట్రా పూల నారు తీసుకొచ్చానండి. మొక్క ₹2 చొప్పున ఇచ్చారు. మాకు నార్లు దొరికే ప్లేస్ ఉంది కదండి, అక్కడి నుంచి తీసుకొచ్చే మేము ఇలా కాలీఫ్లవరు, బంతి, వంగ, టమాటో ఇవన్నీ వేస్తూ ఉంటాము గార్డెన్లోనూ. అలాగా ఈవేళ వెళ్ళినప్పుడు నాకు ఈ ఆస్ట్రా నారు కనిపించిందనమాట. తీసుకునండి. దీనికి ఎక్కువ బలం కావాలండి, అప్పుడే చక్కగా విరబోస్తుంది. ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసానమాట. ఇక్కడ పాత ఫ్రిడ్జ్లో ఇదివరకు నేను ఎలా నింపాను మట్టి అన్నది ఇదంతా కూడా మీకు క్లియర్గా వీడియోస్లో చూపించాను కదండి. ఇదంతా కూడా ఎక్కువ కిచెన్ వేస్టే నేను యూస్ చేస్తూ ఉంటాను. మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నాను మీకు. ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉపయోగించడంతో అండి మంచి దిగుబడి వస్తుంది. మనం తక్కువ ఖర్చుతోటే మన గార్డెన్లో నిండైన పంటలు పండించుకోవచ్చు కదండి. అలాగా ఇక్కడ ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ నింపేసాకండి ముందుగా ఆకుకూరలు వేసానమాట. ఆకుకూరలు తోటకూర, గోంగూర ఇవన్నీ చాలా వరకు హార్వెస్ట్ చేశాను జస్ట్ ఇప్పుడే. ఆ తర్వాత మెల్లిగా దీంట్లో కాయగూర మొక్కలు 1 by 1 వేసుకుంటూ వస్తున్నానండి. పూల మొక్కలు కూడా వేస్తే బాగుంటుంది కదా అని ఇక్కడ ఈ పాట్లో కూడా ఒక 2 ఆస్ట్రా మొక్కలు వేస్తున్నానమాట. ఎందుకంటే అండి మనకి పాలినేషన్ చక్కగా జరగడానికి పూల మొక్కలు కూడా ఉండాలి కదండి గార్డెన్లోనూ. ప్రత్యేకంగా ప్రతి దానికోసం ఒక్కొక్క కుండి అంటే కష్టం కదా. అందుకని ఇటువంటి పెద్ద పెద్ద పాట్స్లో అటు కాయగూర మొక్కలు, పూల మొక్కలు ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదండి. ఇదేనండి తీసిన గోంగూర, జస్ట్ ఇప్పుడే హార్వెస్ట్ చేశాను. అలాగే తోటకూర ఎంత పెద్దగా ఎంత చక్కగా పెరిగిందో చూడండి. చిన్న చిన్న మొక్కలు కూడా తీసేసాను. ఎందుకంటే ఇప్పుడు మరి ఈ మొక్కలన్నీ ఉన్నాయనుకోండి, తోటకూరలు, గోంగూరలు అలాగే ఇంకా ఎదుగుతాయి కదా అని ఉంచేస్తే మనకి ఇంకా కొత్తగా ఇప్పుడు నాటే మొక్కలు ఎదగవండి. అందుకని దీంట్లో వంగ, టమాటో, ఒక ఆనప మొక్క వేసి దాంతోపాటు ఈ ఆస్ట్రా కూడా వేసే ముందు కొద్దిగా మేకల ఎరువులో నేను ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ డెవలప్ చేసుకుని ఉంచుకుంటాను కదండి, అది కూడా కొద్దిగా వేసానమాట. ఎప్పుడైనా సరే మనం కొద్దిగా ఏదైనా పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ వేసి మొక్కలు నాటుకున్నాం అనుకోండి చక్కగా పెరుగుతాయి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇటువంటివి వేస్తేనండి, వేము ఇటువంటి వేస్తే మనకి వేరు వ్యవస్థ ఇబ్బందులు కూడా ఉండవు. ఆ విషయం నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేసి చూపించానండి. కాయగూర మొక్కలు ఎక్కువ దిగుబడి రావాలంటే ఎలా నాటాలి ఏంటి అని. అలాగా ఏ మొక్కైనా సరే నాటిన వెంటనే నీరు వేయాలండి. అలాగా ఈవేళ ఈ ఆస్ట్రా మొక్కలు అంటే ముందుగా టమాటో కూడా వేసేసాను, పచ్చిమిర్చిని, వాటితో పాటు ఇప్పుడు ఈ ఆస్ట్రా కూడా నాటాను అనమాట. మనం పెద్ద పెద్ద పాట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగ తక్కువ రేట్లో ఫ్రిడ్జ్ డొక్కులు ఇటువంటివి ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతోటే మనం చక్కటి పంటలు సాగు చేసుకున్నట్టు అవుతుంది. ఈ ఆస్ట్రా విరబూసాక చూపిస్తానండి.